ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5:13. ప్రభు యొక్క కొండ మీద ప్రసంగంలో ఒక చిన్న వాక్యమైనట్టి దీనికి ఒక ప్రశస్తమైన సందేశం ఉన్నది. ఈ 3 అధ్యాయములలోని యావత్తు ప్రసంగమును ప్రభు క్లుప్తముగా ఈ 4-5 మాటలలో ఇమెచ్చి ఉండుటను నీవు చూడగలవు. ఉప్పు అనగా అర్థమేమిటో ముందుగా తెలుసుకుందాము. ఉప్పు మంచి రుచినిచ్చును. ఏ దేశమందైనను మనుషులు ఉప్పు లేని వంటలు ఇష్టపడరు. ఎంత శ్రేష్టమైన వంటలైనను ఉప్పు లేనిచో ఎవరికి నచ్చవు. ఉప్పు లేని కూరలతో ఎంత అన్నం తినినను సరే భుజించినట్లే అనిపించదు. కొంత ఉప్పు చేర్చినచో పదార్థములు ఎంతో రుచిగా నుండును. లోకమునకు ఆరోగ్యమును కలుగు చేయుచు రుచినిచ్చినట్టి ఒక జనాంగమును తన కొరకు ఏర్పరచుకునుట ప్రభు యొక్క సంకల్పమై ఉన్నది. ఉప్పు నమ్మకత్వమునకు సూచనగానున్నది. మనలో ఒక సామెత చెప్పుదురు, ఏమనగా ఒకరి ఉప్పు తిని వారికి కృతజ్ఞులుగా కాకూడదు. పదార్థములను నిలువ చేసి ఉంచుటకు కూడా ఉప్పును వాడెదరు. వెన్నను అట్లే ఉంచినేడులా చెడిపోవును. కొంత ఉప్పు కలిపినేడులా చాలా కాలం ఉండును. నెయ్యిలో కొంత రాతి ఉప్పు కలిపినచో కొన్ని మాసములు చెడకుండును. లేనిచో కొన్ని దినములకే దుర్వాసన కొట్టును. ఉప్పును కూరగాయలు నిల్వ చేయుటకు వాడెదరు. చేపలు అన్ని రకములైన మాంసములు ఉప్పుతోనే నిల్వ చేయుదురు. ఉప్పు వస్తువులు చెడిపోకుండా దీర్ఘకాలం ఉంచినట్టు గుణమును సూచించుచున్నది. శాశ్వతమైన స్నేహమునకు కూడా ఉప్పు సూచనగా ఉన్నది. 2 దినవృత్తాంతముల గ్రంథం 13:5 చూడుము. భంగము కాజాలని నిబంధన అని ఇక్కడ ఉన్నది. పుటు మధ్యలో దాని భావము శాశ్వతమైన స్నేహం యొక్క నిబంధన అని తెలుపబడి ఉన్నది. పాత నిబంధనలో ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చబడుచుండెను. లేవియకాండం 2:13. మార్కు సువార్త 9:49-50. ఇట్లు ఉప్పు నిత్య జీవమును, స్నేహములు మరియు ప్రేమ యందు నమ్మకముగా నుండుటను తెలుపుచున్నది. దేవుని స్నేహం పొంది నిమిత్తమే ఈ నైవేద్యములు అర్పించబడుచుండెను. ఇవన్నీ ఆలోచించగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని తన శిష్యులతో ప్రభు ఏల చెప్పెను అర్థమగుచున్నది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.